హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ రిసోర్స్. ఈ వీడియోలో మనం విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ PT 365 పాలిటీ డిస్కస్ చేద్దాము. ఇది పార్ట్ 1. రిమైనింగ్ సెషన్స్లో రిమైనింగ్ పార్ట్స్ డిస్కస్ చేద్దాము. ఈ పార్ట్ 1లో ఫస్ట్ మన ఇష్యూస్ రిలేటింగ్ టు కాన్స్టిట్యూషన్ వరకు ఇందులో చూద్దాము. సో టోటల్ ఇందులో వచ్చేసి మనకి రిజర్వేషన్స్ అండ్ రైట్స్, ప్రెసిడెంట్ గురించి అండ్ 9th షెడ్యూల్ గురించి, OCI గురించి అండ్ UN అండ్ అదర్ కాన్స్టిట్యూషనల్స్ వీటికి సంబంధించి ఉంది. సో ఇది ఫస్ట్ పార్ట్లో వీటి వరకు చూద్దాము. సో రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ లోకల్ బాడీస్ కానీ ప్రమోషన్ ఇన్ SC STస్కి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ EWS అండ్ జాబ్ రిజర్వేషన్, ప్రమోషన్ కోటాస్ నాట్ ఫండమెంటల్ రైట్స్, SC STs వీటికి సంబంధించి మనం ఇక్కడ చూద్దాం. టోటల్ 6 సెక్షన్స్లో ఫస్ట్ వచ్చేసి రిజర్వేషన్స్ టు ద రిజర్వేషన్స్ టు ద లెజిస్లేటివ్ బాడీస్. ఇది రీసెంట్గా ఆర్టికల్ 104 అమెండ్మెంట్ చేశారు. ఆర్టికల్ 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 104. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 104 ప్రకారం ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి SC STస్కి రిజర్వేషన్ ఉంది మామూలుగా లోక్సభకి, లెజిస్లేటివ్ వారికి. సో దాన్ని ఇంకొక 10 years ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు? January 25th 2030 వరకు వాళ్ళ రిజర్వేషన్ అనేది ఇంకో 10 years ఎక్స్టెండ్ చేశారు అనమాట. సో ఈ లెజిస్లేటివ్ బాడీస్లో వీళ్ళకి రిజర్వేషన్. అండ్ ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ ఎవరు లేరు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ 1% ఉంటుంది కదా మామూలుగా స్టేట్ వైజ్లో వచ్చే స్టేట్ లెజిస్లేటివ్లు కానీ లేకపోతే ప్రెసిడెంట్ ద్వారా ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి కరెంట్లీ స్టేట్ అసెంబ్లీలో ఉన్నటువంటి 1% ఆంగ్లో అసెంబ్లీ కూడా అంటే లైక్ ఈ 1% ఆంగ్లో మెంబర్ ఈచ్ స్టేట్కి ఉంది. దీన్ని కూడా అంటే అమెండ్మెంట్ తీసేసింది అనమాట ఈ అమెండ్మెంట్స్. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్ లేదు. సో టోటల్ ఈ సెషన్ ఈ పార్ట్ రిజర్వేషన్ టు లెజిస్లేటివ్ బాడీస్లో మనకి ఏం డిస్కస్ చేశారు అంటే ఆర్టికల్ 334 ఉన్నింది. సో ఈ ఆర్టికల్ 334 అనేది ఎక్స్టెండెడ్ రిజర్వేషన్ ఓన్లీ ఫర్ SC అండ్ ST టు ద లోక్సభ అండ్ లెజిస్లేటివ్ బాడీస్ టిల్ 25th January 2030. అండ్ ఇది యాక్చువల్లీ ప్రజెంట్ 2020లో ఎక్స్పైర్ అవుతుంది, అందుకని చెప్పేసి దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో దీంట్లో యాక్చువల్లీ ఇది ఎలా ఎక్స్టెండ్ చేయాలంటే ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 కిందకు వస్తుంది. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాబట్టి దీంట్లో అంటే రాటిఫైడ్ బై ది legislative of not less than half of the state by simple majority వీళ్ళు రాటిఫై చేస్తే ఆర్టికల్ 368 ప్రకారం ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వీళ్ళలో SC ST రిజర్వేషన్ అనేది ఇంకొక 10 years ఎక్స్టెండ్ చేశారనమాట. దీంట్లో మళ్ళీ ఆంగ్లో ఇండియన్స్ తీసేస్తారు. ఆంగ్లో ఇండియన్స్ ఎవరు అంటే ఆంగ్లో ఇండియన్స్ మీన్స్ పర్సన్ హూస్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే మేల్ మెంబర్ ఏదైనా యూరోపియన్ డిసెండెంట్ ద్వారా డొమిసైల్ వాళ్ళు అంటే హూ ఈస్ డొమిసైల్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా and was born within such territory of parents habitual resident therein and not established there for temporary purpose only. సో వీళ్ళని ఈ ఆంగ్లో ఇండియన్స్ని కూడా ఇప్పుడు ఈ అమెండ్మెంట్లో తీసేశారనమాట. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. SC STస్కి రిజర్వేషన్ అనేది మనకి ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటే ST SCస్కి రిజర్వేషన్ వచ్చేసి ఆర్టికల్ 330 అండ్ ఆర్టికల్ 332లో ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి అందరు పాపులేషన్ బేసిస్ వాళ్ళ యొక్క పాపులేషన్ బేసిస్లో రిజర్వేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 members ఉంటే 100 members అంటే టోటల్ ఈ SC ST వాళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళ పాపులేషన్ బేసిస్లో సీట్స్ అనేవి అలొకేట్ చేశారనమాట. సో అండ్ నో బార్ అండ్ దెర్ ఈజ్ నో బార్ వీళ్ళకి ఏంటంటే జనరల్ సీట్స్ రిమైనింగ్ సీట్స్ ఉన్నాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 పాపులేషన్లో ఇంత జనరల్ కేటగిరీ వాళ్ళు ఒక 70 members ఉండి రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 30 members ఉన్నారని SC ST వాళ్ళు. సో ఈ 30 పీపుల్కి ఎంతమంది వాళ్ళకి లెజిస్లేటర్స్ కావాలి అని చెప్పేసి ఈ 30 peopleకి అంటే బేసిస్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఈ 30% వాళ్ళకి ఇంతమంది నెంబర్స్ అని చెప్పేసి ఒక 3 members అని వీళ్ళకి 7 అని చెప్పేసి అంటే అలా వాళ్ళ పాపులేషన్ బేసిస్గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంతే వాళ్ళ రిజర్వేషన్ ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ని పాపులేషన్ బేసిస్లో ఉంటుంది. వీళ్ళు ఆ రిజర్వేషన్ సీట్స్లోనే కాకుండా జనరల్ దాంట్లో కూడా సీట్స్లో కూడా వీళ్ళు కంటెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్కి వచ్చేసరికి ఆర్టికల్ 331, ఇందాక SC ST వాళ్ళకి 330 to 330 మధ్యలో ఉంది ఎవరు 330కి 332 మధ్యలో 331.
ఈ 331 అందరు ప్రెసిడెంట్ అనేది 2 పర్సన్ని నామినేట్ చేయొచ్చు, 2 మెంబర్స్ని ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ని లోక్సభకు నామినేట్ చేయొచ్చు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ప్రెసిడెంట్ ఏమో 2 పర్సన్ని నామినేట్ చేయొచ్చు, గవర్నర్ ఏమో 1 పర్సన్ని నామినేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ప్రొవిజన్ అనేవి ఈ ప్రొవిజన్ని తీసేశారు అండ్ వీళ్ళని తీసేశారు. అండ్ ఈ ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళు కూడా అంటే కరెంట్ ఉన్న లోక్సభలో వీళ్ళు అసలు ఎవరు లేరు ప్రజెంట్. అండ్ వీళ్ళకి ఏంటంటే ఈ ఆంగ్లో ఇండియన్స్ అక్కడ 10th షెడ్యూల్ ఏంది, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నామినేట్ చేశారు ఒక పార్టీకి ఏదన్నా ప్రెసిడెంట్ నామినేట్ చేశాడు అనుకో, వితిన్ 6 months ఆఫ్ దేర్ నామినేషన్ అనేది వీళ్ళు ఏదో ఒక పార్టీ మెంబర్షిప్, వీళ్ళు నామినేట్ చేసిన ప్రెసిడెంట్ నామినేట్ చేసిన ఏదో ఒక పార్టీ మెంబర్షిప్ అనేది వీళ్ళు తీసుకోవాలన్నమాట. సో అలాగా ఉంటుంది. అంటే తర్వాత వీళ్ళకి ఏంటంటే ప్రెసిడెంట్ని ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు ఆంగ్లో ఇండియన్స్కి. సో ఎందుకు వీళ్ళని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు కాబట్టి ఓటింగ్ రైట్స్ ఉండవు, వైస్ ప్రెసిడెంట్ అప్పుడు వీళ్ళకు ఉంటుంది అనమాట నామినేషన్ అదే ఓటింగ్ రైట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెజిస్లేటివ్ బాడీస్ అయిపోయినాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీస్ రిజర్వేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ. సెంట్రల్ గవర్నమెంట్ అనేది అంటే లైక్ ఇప్పటి వరకు ప్రమోషన్స్ అనేవి కొన్ని ఎస్సీ ఎస్టీస్కి చూడడానికి మామూలుగా మనకి అంటే నాగరాజ్ యూనియన్ ఆఫ్ నాగరాజ్ దీని బేస్ మీదుగా కొన్ని అంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రమోషన్ ఇంక్లూడ్ చేయాలా లేదా అన్నది ఈ బేసిస్ మీదుగా కొన్ని పాయింట్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఇచ్చింది రీసెంట్గా ఏంటంటే డిమాండెడ్ ఫర్ రివ్యూ సుప్రీంకోర్టు వర్డిక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి ఆల్రెడీ మీరు ఇచ్చిన ఈ కేసులో ఉంది కదా నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఒకసారి మీరు దాన్ని అంటే రివ్యూ చేయమని చెప్పేసి దాని మీద నడుస్తుంది. అండ్ ప్రజెంట్ ఇంకో కేసులో కూడా జర్నల్ సింగ్ వర్సెస్ లచ్చామి గుప్తా రిలేటింగ్ రిజర్వేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్. ఎందుకంటే రీసెంట్లీ కర్ణాటక ఎక్స్టెండ్ చేసింది అనమాట కాన్సిక్వెన్షియల్ సీనియారిటీతో గవర్నమెంట్ సర్వీసెస్ ప్రమోటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిజర్వేషన్. సో వాళ్ళ సివిల్ సర్వీసెస్లో వీటిలో ప్రమోషన్గా వాళ్ళకి ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ ప్రమోషన్స్ ఉంది. మామూలుగా అయితే మనకి ఓబీసీ వీళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ ప్రమోషన్స్లో లేదనమాట, జస్ట్ వీళ్ళకి క్రీమీ లేయర్ అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ క్రీమీ లేయర్ లేదు. సో అందుకని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, అట్లీస్ట్ ఇప్పుడు క్రీమీ లేయర్ అన్నా వీళ్ళకి కన్సిడర్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అడుగుతుంది అనమాట. టోటల్ ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇందులో చూద్దాం. ఇప్పుడు టోటల్ అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉంటాయి వీటికి రిజర్వేషన్ సంబంధించి అంటే ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(14)(b), ఆర్టికల్ 335 అండ్ 77 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండ్ 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఆర్టికల్ 15(4)లో ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి, ఆర్టికల్ 16(4)(bలో రిజర్వేషన్ ప్రమోషన్ పోస్ట్ను ఎస్సీ ఎస్టీస్ remain unfilled can be carried forward to the subsequent year. అండ్ దీంట్లో మళ్ళీ రిజర్వేషన్ 50% కోటా అనేది కూడా చూసుకోవాలన్నమాట. అండ్ 335 అనేది మ్యాండేట్స్ రిజర్వేషన్ హ్యావ్ టు బ్యాలెన్స్డ్ విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫికసీ. టోటల్ ఇంద్రసాహ్ని కేసులో ఏం చెప్పారంటే మనకి రిజర్వేషన్స్ అనేవి 50% కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ రీసెంట్ ఇచ్చిన మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో కూడా మనకి 10% రిజర్వేషన్ ఉంది. ఈ 10% రిజర్వేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50% రిజర్వేషన్. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి పాయింట్. సో అండ్ కానీ ఇంద్రసాని కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్ పాలసీ కెనాట్ ఎక్స్టెండ్ టు ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఉండొద్దు అని చెప్పింది. కానీ 77 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1995 ఏంటంటే క్లాస్ అవుట్ ఇన్సర్ట్ చేశారు 14A. 16 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి ఇక్కడ 14B ఉంది కదా, 14A అనేది 1995లో దాన్ని ఇన్సర్ట్ చేశారు విచ్ ఎనేబుల్ స్టేట్ టు మేక్ ఎనీ లా రిగార్డింగ్ రిజర్వేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎస్సీ ఎస్టీ ప్రమోషన్స్లో ఉండొద్దు అని చెప్పేసి అండ్ ఇంద్రసాని కేసులో వీటి ద్వారా చెప్పింది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, 16(4)కి యాడ్ చేసింది. ఆ 16కి 4A ప్రొవిజన్ క్లాజ్ యాడ్ చేసి దాంట్లో ప్రమోషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ కూడా ఉండేలా యాడ్ చేసింది అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దానికి ఏదో ఒక కేసులా జరుగుతూనే ఉన్నాయి అప్పటికిప్పటికి. టోటల్ సుప్రీంకోర్టు అనేది నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 2006లో అసలు అంటే రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ టు ఇంక్లూడ్ ప్రమోషన్, వాళ్ళని ప్రమోషన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఎలా అంటే 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 పాయింట్స్ ఏమేంటి అంటే క్వాంటిఫైబుల్ డేటా బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీస్ అండ్ ఫ్యాక్ట్ దర్ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ అండ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్
ఎఫికసీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు, వాళ్ళకి ఎంత అంటే లైక్ వాళ్ళ రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఒక ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా, లేదా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ ఎఫికసీని కూడా చూసుకొని ఈ బేసిస్ మీద, ఈ 3 పాయింట్స్ బేసిస్ మీద వాళ్ళకి ప్రమోషన్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కేసులో ఈ 3 పాయింట్స్ బేసిస్ ఇచ్చింది. మళ్ళీ సెంటర్ ఏం చేసింది, బాబు అలా కాదు, మళ్ళీ మోదీజీ వచ్చేసి మోదీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ నేమ్ కాదు ఇక్కడ, సెంటర్ మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి ఒకసారి దీనివల్ల ఏంటంటే అన్నెసెసరీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి, మీరు ఈ 3 కండిషన్స్ అంటున్నారు, మళ్ళీ దానివల్ల అసలు ప్రమోషన్ ఇద్దామనుకున్నది ఈ 3 కండిషన్లు ఎక్కడో చోట డ్రాప్ అయిపోతుంది, ఒకసారి చూడండి అని చెప్పేసి మళ్ళీ సెంటర్ అనేది సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. తర్వాత సుప్రీంకోర్టు ఏంది తర్వాత ఈ అప్రోచ్ అయ్యి ఇలా జరుగుతుంది. తర్వాత జర్నల్ సింగ్ వర్సెస్ లచ్చామి గుప్తా కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు ప్రమోషన్స్ అనేవి అంటే లైక్ వితౌట్ ఈ డేటా ఉంది చూడు, ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, ఈ 3 పాయింట్స్లో 2008లో సుప్రీంకోర్టు కోటా అండ్ ప్రమోషన్ గవర్నమెంట్ జాబ్ SC/STs వితౌట్ నీడ్ టు కలెక్ట్ క్వాంటిఫైబుల్ డేటా, ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఆ క్వాంటిఫైబుల్ డేటా అండ్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది SC/STs, ఇది కాకుండా డైరెక్ట్గా ఇదేం అవసరం లేదు, డైరెక్ట్గా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ జర్నల్ సింగ్ వర్సెస్ కేసులో చెప్పిందనమాట. అండ్ సుప్రీంకోర్టు అదనంగా దానికి తోడు ఇంకా అడిషనల్ పాయింట్స్ ఏం చేసిందంటే వాళ్ళకి కొంచెం క్రీమీ లేయర్ని కూడా అప్లై చేయండి. సో క్రీమీ లేయర్ని అప్లై చేస్తే SC/ST కూడా అప్పర్ సెక్షన్ అంటే ఈ SC/STలో కూడా ఎక్కువ ఎవరైతే హై లెవెల్లో ఉన్నారో వాళ్ళే బాగా డెవలప్ అవుతున్నారు, లో లెవెల్లో ఉన్న వాళ్ళు అక్కడే లోనే ఉన్నారు. సో వీళ్ళకి కూడా క్రీమీ లేయర్ 8 lakhs పర్ యానం అమౌంట్ ఇది ఉంటుంది కదా ఇన్కమ్, ఈ క్రీమీ లేయర్ అప్లై చేస్తే ఈ రిజర్వేషన్ అనేది ఈ SC/STs వాళ్ళకు కూడా అందరు పీపుల్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అంటే లాస్ట్ మైల్ కనెక్టివ్ దాకా మిగతా వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే పైన ఉన్న వాళ్ళు పైనే జాబ్స్ తీసుకుంటున్నారు, రిమైనింగ్ వాళ్ళకి రావట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అనేది అలా సజెస్ట్ అలా గవర్నమెంట్కి అడిగింది అనమాట. అండ్ మళ్ళీ ఇది ఏంటంటే ఈ కేసు నాగరాజు కేసులో ఉన్న 3 పాయింట్స్లో ఒక పాయింట్కి ఏంది జర్నల్ సింగ్లో ఇచ్చింది, అండ్ ఈ కేసుని 7 బెంచెస్కి రిఫర్ చేసింది అనమాట మళ్ళీ సుప్రీంకోర్టు. సో మళ్ళీ యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇంకోసారి ఈ 7 బెంచెస్ ఇష్యూని ఇంకోసారి కన్సిడర్ చేయండి అని చెప్పేసి మళ్ళీ కోర్టు అని సుప్రీంకోర్టుని అడిగింది అనమాట. సో ఇది కేసు సంబంధించి. అండ్ అసలు క్రీమీ లేయర్ అంటే ఏంటి అంటే, క్రీమీ లేయర్ ఇంద్రసాని కేసులో అంటే లైక్ ఇప్పటివరకు క్రీమీ లేయర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ వరకే అప్లై అవుతుంది. వాళ్ళలో ఇన్కమ్ క్రైటీరియా అన్ని గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఆర్మ్డ్ ఫోర్సెస్ PSS వాళ్ళందరికీ కూడా 8 lakhs పర్ యానం కంటే ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది లేదు అని చెప్పేసి క్రీమీ లేయర్ ప్రకారం చెప్పింది అనమాట. అండ్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 వేకెన్సీ పోస్టులు ఉన్నాయి, ఈ 100లో 30 అనేది అన్రిజర్వ్డ్, అసలు ఎవరికి రిజర్వేషన్ లేదు అంటే సో అన్రిజర్వ్డ్ ఉన్నాయి. 30 అన్రిజర్వ్డ్ ఉంటే ఈ 30లో ఒక్క నిమిషం 30 అనేది ఆల్రెడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఆక్యుపై చేసినారు, సో ఇది ఆక్యుపై చేసేస్తారు. వీళ్ళు 100లో 30 పోతే రిమైనింగ్ 70 ఉంటాయి. ఈ 70 జాబ్స్లో 15 అనేది రిజర్వ్ కేటగిరీ ఉంది. రిజర్వ్ కేటగిరీ ఈ 70 జాబ్లో మిగతా ఈ 15 పోతే ఇంకా 55 వేకెన్సీ ఉంది. కానీ రిజర్వేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 30% రిజర్వేషన్ ఇచ్చారు ప్రమోషన్స్లో, 30% రిజర్వేషన్ ఇస్తే 100 × 30% ఎంత 30. సో ఈ 15 బదులు ఇక్కడ ఇంకో 15 అడిగితే టోటల్ 30 పోస్టులనే ఇవ్వాలి. ఈ 30 పోస్టులో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జూనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, ఈ జూనియర్స్ కూడా వాళ్ళకున్న రిజర్వేషన్ బేస్ మీదుగా యాక్చువల్లీ వీళ్ళకంటే హయ్యర్ ఎవరైతే ఈక్వల్ లెవెల్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 2 IPSలు ఉన్నారు, లేకపోతే 2 IASలు ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్ వాళ్ళకంటే జూనియర్లు కూడా వాళ్ళకంటే సీనియర్లు అయిపోతున్నారు ఈ ప్రమోషన్స్ వల్ల. ఇప్పుడు 30కి వచ్చేస్తున్నారు కదా, 30 ఉంది కదా ఎక్సెస్, ఇంకా 15 జాబ్స్ ఉంటాయి. సో వీళ్ళు ఈ 30 ప్రమోషన్స్లోకి వెళ్ళటం వల్ల అప్పటి వరకు జూనియర్గా ఉన్న వాళ్ళు, నిన్నటిదాకా సెల్యూట్ చేసిన వాళ్ళు, వీళ్ళు ఏంది సీనియర్స్కి సెల్యూట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ అయిపోతున్నారు, వీళ్ళేమో జూనియర్స్ అయిపోతున్నారు. సో ఇలాంటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇలాంటి ప్రాబ్లం కూడా ఒకటి ఉందని చెప్పేసి ఒకసారి చూసుకోవాలని చెప్పేసి అంటే దానివల్ల ఈ కేసులు ఇలా జరుగుతున్నాయి. ఇలా కాన్సిక్వెన్షియల్ సీనియారిటీస్ ఏంటంటే
ఎవల్యూషన్ ఆఫ్ సీనియర్ పొజిషన్ కాన్సిక్వెంట్ సర్కమ్స్టెన్సెస్ అండ్ నాట్ త్రూ నార్మల్ రూల్స్ ప్రకారం కాకుండా ఈ సర్కమ్స్టెన్సెస్ ఇక్కడ 30 ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ వీళ్ళు ఇక్కడికి పోయిన వీళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. సో ఈ రకంగా ప్రమోషన్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీస్కి అంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటే వాళ్ళకి నార్మల్ రూల్ బేసిస్ కాకుండా సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఎందుకు ఇది దీనికి ఉండటం వలన వాళ్ళకి ప్రమోషన్లో రిజర్వేషన్ ఉండటం వలన. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ప్రమోషన్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. మామూలుగా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 3% అనేది రిజర్వేషన్ ఉంది వీళ్ళకి ఇప్పటి వరకు డైరెక్ట్ రెమ్యునరేషన్ కానీ ప్రమోషన్స్లో కానీ. టోటల్ మనకి 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. టోటల్ రిజర్వేషన్స్ నాట్ క్రాస్ టు 15% అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది ఇంద్రసాని కేసులో. సో ఈ 50% రిజర్వేషన్స్ అనేవి అంటే ఫేవర్గా బీసీగా మామూలుగా ఏంటంటే సీలింగ్ ఓన్లీ టు ద రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీసీస్ అండర్ 16(4). వేరాస్ రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ వీళ్ళకి ఏంటంటే పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్కి హారిజాంటల్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హారిజాంటల్ కానీ వర్టికల్. హారిజాంటల్ అంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ టోటల్ రిజర్వేషన్ ఉంది అంటే బీసీ రిజర్వేషన్ ఉంది. బీసీ రిజర్వేషన్లోనే వీళ్ళలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ అని ఉంటారు, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ అని, లేకపోతే వాళ్ళ ఏదంటే అంటే రిజర్వేషన్ ఇన్ రిజర్వేషన్ వచ్చేసి హారిజాంటల్ రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్ అంటే లైక్ రిజర్వేషన్ ఫర్దర్ అంటే రిజర్వేషన్ ఎస్టీ ఓబీసీలకు వీళ్ళకు ఉన్నదాన్ని వర్టికల్ రిజర్వేషన్ అంటారు. హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటంటే రిజర్వేషన్లో వచ్చే రిజర్వేషన్ని ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీమేల్స్కి అంటే బీసీలే వాళ్ళ బీసీలకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. మళ్ళీ ఆ బీసీల్లో కూడా వీళ్ళల్లో కూడా ఫీమేల్స్ ఉంటారు, మేల్స్ ఉంటారు కదా. సో మేల్స్కి వీళ్ళకి ఫీమేల్స్కి అదర్ రిజర్వేషన్ అంటే లైక్ అలాగనమాట హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. సో పర్సన్ విత్ డిజబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ ఆఫ్ ది యాక్ట్ 1995 ప్రొవైడ్స్ రిజర్వేషన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఐడెంటిఫైడ్ పోస్ట్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీస్. ఇది యాక్చువల్లీ ఏంటంటే సుప్రీంకోర్టు 3% రిజర్వేషన్ షుడ్ బి గివెన్ టు ద పర్సన్. ఇప్పుడు 3% రిజర్వేషన్ అనేది వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది ఆర్డర్స్ ఇచ్చిందనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్, రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ 10% రిజర్వేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ టోటల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వారికి. సో ఇది ఆర్టికల్ 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 103 ప్రకారం మనకి 15 ఆర్టికల్ 15కి 6ని యాడ్ చేసినారు, ఆర్టికల్ 16కి 6ని యాడ్ చేసినారు. ఆర్టికల్ 15(6)కి వచ్చేసరికి స్పెషల్ మెజర్స్ ఉంటాయి. ఆర్టికల్ 15(6) ఏంటంటే స్పెషల్ మెజర్స్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఉంటుంది. అండ్ దీంట్లో 10% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. అండ్ ఇవి నాట్ అప్లికబుల్ టు మైనారిటీ ఎడ్యుకేషన్స్కి రిజర్వేషన్ 10% మాకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ మాకు రిజర్వేషన్ అండి ఇది వీళ్ళకు ఉండదు అనమాట. మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఇందులో ఉండదు. అండ్ 15(6) ఏమో స్పెషల్ మెజర్స్ అండ్ 16(6) ఏమో గవర్నమెంట్ పోస్టులు 10% రిజర్వేషన్ అనేది 16(6) ప్రకారం వస్తుందన్నమాట. ఈ రిజర్వేషన్ అనేది 50% ప్లస్ ఆల్రెడీ మనకి ఇంద్రసాని ప్లేస్ ఉంది కదా, దాంట్లో 50% ప్లస్ ఎక్స్ట్రా 60%. టోటల్ ఇప్పుడు రిజర్వేషన్ 60%. అందుకే కోర్టులో కేసులు అవి కూడా అప్పుడు వేసింది అది. సో ఈ 10% రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే స్టేట్కి ఫ్రీగా ఉంటుంది. అంటే లైక్ డిసైడ్ అంటే వెదర్ ఈ 10% కోటాలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరు అని చెప్పేసి జాబ్స్ బేసిస్ మీదుగా అంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్స్కి దానికి ఫ్రీడమ్ ఉందన్నమాట. దాన్ని డిసైడ్ చేసుకున్నాను. ఫ్రీ టు డిసైడ్ వెదర్ ఇంప్లిమెంట్ ఈ 10% అనేవి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ చేయాలా లేదా. ఆల్రెడీ 50% ఉంది, వాళ్ళు కావాలంటే ఈ 10% ఆప్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది స్టేట్ గవర్నమెంట్స్కి ఫేవర్గా అంటే మీ ఇష్టం మీరు చేసుకుంటే చేసుకోండి, లేదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీడమ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చిందనమాట. జాబ్స్ రిజర్వేషన్ ప్రమోషన్ కోటాస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. మామూలుగా సుప్రీంకోర్టు అనేది ఫండమెంటల్ రైట్ రిజర్వేషన్ అంటే లైక్ మనకి ఆర్టికల్ 16(4) ఏంటంటే అపాయింట్మెంట్ ప్రమోషన్స్కి ఇది ఫండమెంటల్ రైట్ కాదు, నో ఫండమెంటల్ రైట్ సుప్రీంకోర్టు రూల్ చేసింది. అంటే సుప్రీంకోర్టు అంటే ఇచ్చిందనమాట జడ్జిమెంట్. అదేం ఫండమెంటల్ రైట్ కాదు అపాయింట్మెంట్ కానీ ప్రమోషన్స్ కానీ. లేదంటే డిస్క్రిషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ లైక్ 16 ద నేచర్ ఆఫ్ ఎనేబులింగ్ ప్రొవిజన్ వెస్టింగ్ డిస్క్రిషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు కన్సిడర్ రిజర్వేషన్ ఇన్ సర్కమ్స్టాన్సెస్
సో వారెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది రిజర్వేషన్స్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని చెప్పేసి దాని ఇష్టంగా. అంటే 16(4)లో వచ్చేసి అపాయింట్మెంట్స్, 16(4)లో అపాయింట్మెంట్స్ ఉంటుంది, 16(4)లో వచ్చేసి ప్రమోషన్స్. నేను అపాయింట్ చేయడానికైనా ప్రమోట్ చేయడానికైనా స్టేట్ గవర్నమెంట్స్కి అంటే దాని ఓన్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. సో స్టేట్ గవర్నమెంట్స్ కెన్ సెటిల్ టు గివ్ రిజర్వేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ పబ్లిక్ పోస్ట్. ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ యాడ్ ద స్టేట్ ఈజ్ not bound to make reservations ST in the matters of the promotion. సో వాళ్ళ ఇష్టం స్టేట్ గవర్నమెంట్కి ఉంది అని చెప్పేసి, మనకి ఇదేం ఫండమెంటల్ రైట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఎలా చేయాలంటే అలా చేసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్ టు ఇంక్లూడ్ మోర్ ట్రైబ్స్ ఇన్ ఎస్టీ కేటగిరీ. అంటే ఎస్టీ కేటగిరీలో కొంతమందిని యాడ్ చేసుకోవాలని చెప్పేసి రీసెంట్గా కర్ణాటకలో తీసుకొచ్చారనమాట షెడ్యూల్ ట్రైబ్ని. వాళ్ళు ఎవరంటే పరివార, తలవార, సిద్ధి ట్రైబ్స్ అండ్ బెల్లాగి అండ్ దర్వాడ, ఈ ట్రైబ్స్ని యాడ్ చేసుకోవాలని చెప్పేసి అసలు యాడ్ చేయాలి ఎస్టీస్లో అని చెప్పేసి అంటే లైక్ అంటే స్టేట్ గ్రాండ్ Constitution Order Amendment Bill 2019 which seeks to grant scheduled tribes status to certain communities in Karnataka was passed in పార్లమెంట్లో పాస్ చేస్తారు. అసలుకి ఎలా ఇస్తారు ఈ షెడ్యూల్ ట్రైబ్స్ని, ఎలా కన్సిడర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్సన్ అడిగిన షెడ్యూల్ ట్రైబా కాదా అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా. ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ అనేది లైక్ ప్రెసిడెంట్ అనేది డిసైడ్ చేస్తాడు అంటే ఎస్టీ. ఇప్పుడు ఆఫ్టర్ కన్సల్టేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పేసి ప్రెసిడెంట్ పంపిస్తే ప్రెసిడెంట్ దాన్ని కన్ఫర్మేషన్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ త్రూ ఈ ప్రెసిడెంట్కి ఏం రైట్ ఉండదు. ఆయన ఎలా చేస్తారు? ఓన్లీ త్రూ మోడిఫికేషన్ పార్లమెంట్ ద్వారా చేస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ పంపిస్తుంది, ప్రెసిడెంట్ దాన్ని పార్లమెంట్ యాక్ట్ ద్వారా దాన్ని కన్సిడర్ చేస్తాడనమాట. ఇలాగ మనకి ప్రొసీజర్ జస్ట్ గుర్తుంచుకోండి, టోటల్ లింక్ సరిపోతుంది ఇది. సో ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 366లో అనేది మనకి డిఫైన్ చేశారనమాట. డీమ్డ్ అంటే షెడ్యూల్ ట్రైబ్ యాజ్ దోస్ డీమ్డ్ అండర్ 342B ST ఫర్ ది పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 366లో 342లో ఉన్నటువంటి వాళ్ళు దీనికి డీమ్డ్ టు బి ఎస్టీస్ అని చెప్పేసి ఉందన్నమాట. అసలు 342లో ఏముంది అంటే ఎవరైతే ప్రెసిడెంట్గా కన్సిడర్ చేస్తారో వీళ్ళు ఎస్టీస్ అని వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్ కన్సిడర్ చేస్తారు. ప్రెసిడెంట్ ఎలా చేస్తారు? ఆఫ్టర్ కన్సల్టేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు డైరెక్ట్ ప్రెసిడెంట్ చేయడం వల్ల ప్రెసిడెంట్ పార్లమెంట్ ద్వారా యాక్ట్ చేసి ఓన్లీ త్రూ ద యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ మోడిఫికేషన్ చేసి వాళ్ళని షెడ్యూల్ ట్రైబా కాదని ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రైట్స్లో టోటల్ మనకి ఇక్కడ ఇంటర్నెట్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్, సెడిషన్, మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, శబరిమల ఈ గురించి రైట్స్ చూద్దాం. దీంట్లో 5 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్ యాజ్ అ బేసిక్ రైట్. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో చాలా అంటే లైక్ కర్ఫ్యూ విధించి 144 సెక్షన్ చేసేసి టోటల్ ఇంటర్నెట్ అనేది చాలా అంటే ఎక్కువ పీరియడ్ అనేది అలా స్టాప్ చేసి ఉంచారనమాట. అసలు ఇంటర్నెట్ అనేది అండర్ ఈ సెక్షన్ ప్రకారం అసలు 144 సెక్షన్ ఎంత టైం ఉంచవచ్చు అంటే దాని డ్యూరేషన్ అనేది 2 months ఉంటుంది. లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇంకో 6 months అంటే టోటల్ స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఉండటం వల్ల టోటల్ 6 months వరకు 144 సెక్షన్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఇది 144 సెక్షన్ ఉండొద్దు అనమాట. అసలు టోటల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా అంటే లైక్ టోటల్ చాలా టైము ఎక్కువ దీన్ని ఇంటర్నెట్ అనేది బంద్ చేసి ఉంచారనమాట. యాక్చువల్లీ ఇంటర్నెట్ అనేది అసలు బేసిక్ రైట్. అంటే లైక్ బేసిక్ రైటా కాదా? ఎలా వస్తుంది? ఇంటర్నెట్ డైరెక్ట్గా లేదు కానీ దాని డిఫరెంట్ అంటే లైక్ 1901Aలో స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ త్రూ ఇంటర్నెట్ చేయొచ్చు. 1901Gలో ట్రేడ్ అంటే బిజినెస్ కానీ ఈకామర్స్ బిజినెస్ ఇవన్నీ కూడా త్రూ ఇంటర్నెట్ చేయొచ్చు. డైరెక్ట్ ఇంటర్నెట్ కాకుండా ఇలా ఇండైరెక్ట్గా మనకి ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ ఒక బేసిక్ రైట్గా ఇందులో మన ఈ రైట్స్లో స్పీచ్లో కలుస్తుంది, ట్రేడ్లో కలుస్తుంది. సో అసలు ఇంటర్నెట్ అనేది సర్వీసెస్ అనేది అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1855 దీంట్లో ఇంటర్నెట్ సర్వీసెస్ గురించి మనం మెన్షన్ చేశారనమాట. లైక్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటంటే అసలు ఏంది ఇంటర్నెట్ యాజ్ అ బేసిక్, అసలు ఇంటర్నెట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఇంటర్నెట్ షట్ డౌన్ చాలా టైంలో టోటల్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ త్రూ ద అండ్ ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం వల్ల ఏంది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది స్టాప్ అవుతుంది. ఇది అండర్ ఎందుకంటే ఫ్రీడమ్ మీడియం ఆఫ్ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది 1901 ప్రకారం ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ ప్రపోర్షనేట్ 1902 ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ సిగ్నిఫైస్ దట్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి డిస్ప్రపోర్షనేట్ టు ద అఫెన్స్ కమిటెడ్ or in the nature extent of the state's interference with the exercise of their right must be proportionate to the goal it seeks to achieve.
అంటే టోటల్ వాళ్ళకి వీళ్ళకి పనిష్మెంట్స్ అనేవి డిస్ప్రపోర్షనేట్గా ఉండకుండా అఫెన్స్ కమిట్ అంటే వీళ్ళకి సంబంధించి టోటల్ ఏంటంటే ఎక్కువ టైం అనేది ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారనమాట. మెజారిటీ టైం ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు కాబట్టి కోర్టులో కేసు అదంతా జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అనేది ఎందుకంటే వాళ్ళ స్పీచ్ ఆగిపోతుంది, వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలన్నా మొత్తం ఇంటర్నెట్ బంద్ అయిపోతుంది. కామర్స్లో టోటల్ ఈ కాలంలో అంతా కామర్స్ మీదే ఉంది. మెజారిటీ ఎక్కువ సిటీస్లో ఉండేవాళ్ళు ఏదన్నా తెచ్చుకోవాలన్నా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ డ్రెస్సెస్ కొనుక్కోవాలన్నా గ్రాసరీ ఇవన్నీ కూడా ఎక్కువ ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ట్రేడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ సస్పెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ పీరియడ్ ఎక్కువ కాలం అనేది అది పర్మిషన్ అంటే ఇండెఫినెట్ పీరియడ్ అనేది నాట్ పర్మిసిబుల్. వీళ్ళు ఏం చేస్తారు ఆన్ ద సెక్షన్ 144 సిఆర్పిసి ఏంటంటే ఈ సెక్షన్ అనేది లైక్ రీజన్స్ ఆఫ్ అప్పర్ హ్యాండ్ డేంజర్ దట్ డేంజర్ మస్ట్ బి అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో 144 సెక్షన్ అనేది ఉంచుతారనమాట. ఈ 144 సెక్షన్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంటుంది దీనికి. పవర్స్ అనేది ఇది అసలు యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కొలోనియల్ ఎరా నుంచి వచ్చిందనమాట. దీనికి ఎంపవర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎంపవర్ బై ది స్టేట్ గవర్నమెంట్ టు ఇష్యూ ఆర్డర్ ప్రివెంట్ అండ్ అడ్రస్ అర్జెంట్ కేసెస్ అప్పర్ హ్యాండెడ్ డేంజర్ ఆఫ్ న్యూసెన్స్. ఇలాంటి సిచ్యువేషన్ న్యూసెన్స్ కానీ డేంజర్ ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే 144 సెక్షన్ అని అంట. 144 సెక్షన్ కర్ఫ్యూ అని చెప్పేసి ఇలా అంటారు. మామూలుగా అంటే 144 సెక్షన్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్యూజువల్ ఎక్కువ టైం పీరియడ్ ఉండటం వలన దీనికి మనం ఇక్కడ ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. 2 monthsకి ఉంటుంది. ఎక్కువ లేదంటే స్టేట్ గవర్నమెంట్ 6 months దాకా చేయదు, అందుకంటే ఎక్కువ 144 సెక్షన్ చేయొద్దు అనమాట. సో ఈ టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది టెలికామ్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సర్వీస్ రూల్స్లో ప్రకారం ఏం చెప్పారు అంటే the rules framed by the Minister of Communication under the Indian Telegraph Act, which talks about interception of messages in international sovereignty integrity of the India. వాళ్ళు అంటే లైక్ ఏదైనా కమ్యూనికేషన్ వీళ్ళు ఇంటర్సెప్షన్ వాళ్ళని ఏదైనా ప్రాబ్లం అయినా సోవరెనిటీ ఇంటిగ్రిటీ వాళ్ళకి వచ్చినప్పుడు టోటల్ గవర్నమెంట్ అనేది ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజెస్ని బ్లాక్ చేయొచ్చు. దాని టెంపరీ డ్యూరేషన్ అండ్ నాట్ ఇండిఫినెట్ పీరియడ్. ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ అనేది సస్పెండ్ చేయొచ్చు ఇంటర్నెట్ని అండ్ మెసేజెస్ని ఫార్వర్డ్ చేయడం ఆపొచ్చు, టెంపరీ డ్యూరేషన్ చేయొచ్చు, ఎక్కువసేపు చేయొద్దు అని చెప్పేసి. అండ్ అదర్ జడ్జిమెంట్ దీనికి తోడు ఏమైందంటే ఈ కోర్టులో అంటే ఈ ఇంటర్నెట్ అనేది యాజ్ అ రైట్గా ఫహిమా శ్రీన్ వర్సెస్ కేరళ స్టేట్ ఆఫ్ కేరళ ఏంటంటే హైకోర్ట్ డిక్లేర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫండమెంటల్ రైట్ ఫ్రమ్ ది పార్ట్ ఆఫ్ ది రైట్ టు ప్రైవసీ అండ్ ఆర్టికల్స్ 21 ప్రకారం రీసెంట్గా ఇది ఒక జడ్జిమెంట్ ఉంది ఒకటి, అది గుర్తు. అండ్ లైక్ కేరళ గవర్నమెంట్ అనేది ఫండమెంటల్గా డిసైడ్ చేసింది, ఫండమెంటల్ రైట్గా ఈ ఇంటర్నెట్ని డిసైడ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ మనకి ఆర్టికల్ 300 ఆర్టికల్ 300 ప్రకారం రైట్ టు ప్రాపర్టీ ఉండేది. రైట్ టు ప్రాపర్టీ ఇంతకుముందు ఇది ఫండమెంటల్ రైట్, దాని తర్వాత తీసేసి జస్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇప్పుడు. అండ్ దీంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు హియరింగ్ ఫీల్ అండ్ ల్యాండ్ అనేది ఒక లైక్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే ల్యాండ్ తీసుకునింది పీపుల్ దగ్గర 1967లో. సో 1967 లైన్ తీసుకొని అప్పటి నుంచి కోర్టులో కేసు జరుగుతూనే ఉంది. తర్వాత మనకి 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏం చేశారు, ఈ దీన్ని ఫండమెంటల్ రైట్గా తీసేశారు. సో జస్ట్ అది కాన్స్టిట్యూషన్ రైట్గా అని ఉందన్నమాట ఇప్పుడు 300 అనేది. అండ్ స్టేట్ కెనాట్ పర్మిట్ లైక్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ టు గ్రాప్ ప్రాపర్టీ ఆన్ ఇట్స్ ఓన్ సిటిజన్. State cannot be permitted to perfect its title over the land by invoking doctrine of adverse possession to grab property of its own citizen. అసలు ఇది ఏంది అంటే డాక్ట్రిన్ ఆఫ్ అడ్వర్స్ ప్రొఫెషన్ అంటే ఏంది అంటే ఇక్కడ మామూలుగా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళు మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ పీపుల్ అంటుంటే వీళ్ళు ఏమంటున్నారంటే లైక్ ఆల్రెడీ 42 years మా పొజిషన్లో ఉంది, టైటిల్ అనేది మా దగ్గరే ఉంది గవర్నమెంట్ దగ్గర. ఏదైనా కానీ డాక్ట్రిన్ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ ఏదైనా 12 years అనేది ప్రాపర్టీ టైటిల్ అనేది ఉంటే మినిమం 12 years విచ్ ద రియల్ ఓనర్ డిడ్ నాట్ సీక్ లీగల్ రిజర్వ్స్ అగైనెస్ట్ హిమ్. 12 years ఉంటేనే చూడదు మేము ఆల్రెడీ 42 years అయింది కాబట్టి మాదే అని చెప్పేసి వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనేది అపోజ్ చేస్తుంది పీపుల్ది. అండ్ రీసెంట్ అమూల్య అని చెప్పేసి ఒక పాప ఉంది కదా పిల్ల, తనది లైక్ టోటల్గా ఆమె జై పాకిస్తాన్ మైక్లో అనింది యాక్చువల్లీ. సో దానికి ఆ బేసిస్ మీదుగా అసలుకి సెడిషన్ అనేది మళ్ళీ ఒకసారి వచ్చింది. అసలు సెడిషన్ అనేది మనకి దేంట్లో డిఫైన్ చేశారంటే 124 సెక్షన్లో 124A సెక్షన్లో ఇండియన్ పీనల్ కోడ్లో మనకి సెడిషన్ గురించి తీసుకొచ్చారు. దీన్ని అసలు ఎవరు తీసుకొచ్చారు అంటే థామస్ మెకాలే ఉన్నారు కదా, ఆయన ఇంట్రడ్యూస్ చేసినారు అనమాట. ఇది నాన్ బెయిలబుల్
124A ఇది నాన్ బెయిలబుల్. అంటే సెడిషన్ కింద ఎవరైనా ఆల్రెడీ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావు, వాళ్ళ పాస్పోర్ట్ ఉండదు, గవర్నమెంట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు, కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి అనమాట సెడిషన్ కింద అప్లై అయిన వాళ్ళు. సో అంతవరకు పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది దీంట్లో. అండ్ అంటే లైక్ ఈ సెడిషన్ అనేది ఇంకో పాయింట్. ఈ రీసెంట్ ఇదేంది కొలోనియల్ రూల్ కాబట్టి రీసెంట్గా కొన్ని కేసులాస్ ప్రకారం రమేష్ తోపర్ కేసు, కేదార్నాథ్ సింగ్ కేసు అండ్ కనహియా కుమార్ కేసెస్లో ఏంటంటే 3 బేసెస్ మీదుగా మనం సెడిషన్ కేసు చేయొచ్చు అని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే డిస్రప్షన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, attempt to violent overthrow a lawful government and threatening the security of the state or the public. So security of the state and public order and V for violent throw of the lawful act. ఈ 3 పాయింట్స్ కన్సిడర్ ఫుల్ఫిల్ అయితే సెడిషన్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సుప్రీంకోర్టు అనేది స్టేట్ కెన్ రెగ్యులేట్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ నేషనల్ ఇంట్రెస్ట్ అనేది చెప్పేసి రూల్ చేసింది. యాక్చువల్లీ అసలు ఏంటి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏంది, వాళ్ళు ఎవరు చేస్తారు, దాన్ని అంటే లైక్ దాని చైర్మన్ ఎవరు ఏంది అని చెప్పేసి మనం చూస్తే ఎన్సిఎంఎల్ అంటే ఎన్సిఎంఈఐ అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇది క్వాజీ జ్యుడిషియల్ బాడీ. దీనికి చైర్మన్గా వచ్చేసి జడ్జి ఆఫ్ హైకోర్టు ఉంటాడు అండ్ 3 members నామినేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇది హ్యాస్ పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి అండ్ సివిల్ కోర్ట్ పవర్ బోత్ ఒరిజినల్ అండ్ అప్లైడ్ జ్యూరిడిక్షన్ 2 ఉంటుంది అనమాట దీనికి. అండ్ దీని అడ్వర్సరీ ఫంక్షన్స్ కూడా అండ్ రికమెండేటరీ పవర్స్ ఉంటాయి, అడ్వర్సరీ ఫంక్షన్స్ ఉన్నాయి. డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నా కానీ లేకపోతే సుమోటో కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా తీసుకొని వైలేటింగ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చాయిస్ని చేస్తున్నా కానీ వీళ్ళు సుమోటుగా కంప్లైంట్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు అంటే మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి వాళ్ళ స్టేటస్ని, వాళ్ళ రైట్స్ని అండ్ వాళ్ళ మైనారిటీ స్టేటస్ని క్యాన్సిల్ చేయడానికి కానీ ప్రమోట్ చేయడానికి కానీ వాళ్ళ డిస్ప్యూట్ని రిజల్యూట్ చేయడానికి టోటల్ నేషనల్ కమిషన్ ఆఫ్ ది మైనారిటీ ఎడ్యుకేషన్కి పవర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఎలా అంటే ఇది కాన్స్టిట్యూషన్ బాడీ. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 350B ద్వారా కాన్స్టిట్యూషన్ హ్యాస్ లెస్ పవర్ దాన్ ఎన్సిఎం. అంటే లైక్ ఎన్సిఎంఎల్ అనేది లింగ్విస్టిక్ మైనారిటీస్కి ఈ ఆర్టికల్ 350Bలో లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి చెప్పారు. ఇదేంటంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇది యాక్ట్ ద్వారా, ఇది కాన్స్టిట్యూషన్ కాదు, ఇది స్టాట్యూటరీ రెగ్యులేటరీ బాడీ. ఇదేమో ఎన్సిఎంఎల్ కాన్స్టిట్యూషన్ నేషనల్ కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేది ఆర్టికల్ 350B ద్వారా ఉంది. బట్ దీని పవర్స్ అనేవి తక్కువ ఉంటాయి యాజ్ కంపేర్ టు ఎన్సిఎంఈఐ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కంటే దీనికి తక్కువ పవర్స్ ఉంటాయి అన్నమాట. సో సుప్రీంకోర్టు స్టేట్ రెగ్యులేషన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ వాళ్ళ అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ కానీ పర్మిషబుల్ ఎక్సలెన్స్గా వాళ్ళ అంటే ఎన్జూర్ ఎక్సలెన్స్ ఇన్ స్కూల్స్లో వీటన్నిటి మైనారిటీ స్టేటస్ ఇవన్నీ కూడా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా టోటల్ ఇది చూసుకుంటుంది అనమాట మైనారిటీ ఎడ్యుకేషన్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్. అండ్ వీళ్ళకి సంబంధించి టోటల్ ప్రమోషన్స్ కానీ ఇది అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది డిఫైన్ యాజ్ ఎ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అడ్మినిస్టర్డ్ బై ది మైనారిటీ ఆర్ మైనారిటీస్ ద్వారానే ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళ ప్రమోట్ చేయడానికి వాళ్ళ మైనారిటీ పీపుల్ని ప్రమోట్ చేయడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి ఉంటుందన్నమాట. టోటల్ మనకి ఇప్పటివరకు గవర్నమెంట్ ప్రకారం 6 రిలీజియస్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే లైక్ గవర్నమెంట్ నోటిఫై 6 రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నాయి అన్నమాట మనకి. నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇది రిలీజియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి మనకి, రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీస్. కానీ లింగ్విస్టిక్ వచ్చేసి లేవు, లింగ్విస్టిక్ మైనారిటీ కమ్యూనిటీస్ అనేవి మనకి ఇంకా లేవు. 6 రిలీజియస్ వాటి వరకు ఉన్నాయి. సో లింగ్విస్టిక్ బేసిస్లో మనకి ఏమీ లేవన్నమాట, అది గుర్తుంచుకోవాలి. మనకి నో లింగ్విస్టిక్ మైనారిటీ హ్యాస్ బీన్ నోటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ టిల్ ద డేట్. ద లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆర్ అవుట్ సైడ్ పర్వే ఆఫ్ ది నేషనల్ కాన్స్టిట్యూషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవుట్ సైడ్ ద పర్వే ఆఫ్ ది లింగ్విస్టిక్ మైనారిటీస్. లింగ్విస్టిక్ మైనారిటీ వచ్చేసి 350B ద్వారా ఉంటుంది. దీనికి లెస్ పవర్స్ ఉంటాయి యాజ్ కంపేర్ టు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కంటే దానికి తక్కువ పవర్స్ ఉంటాయి అన్నమాట. అసలు టోటల్ ఏంది అంటే లైక్ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మైనారిటీ ఇన్స్టిట్యూషన్ రావాలి, మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పడానికి అది ఎస్టాబ్లిష్డ్ అండ్ అడ్మినిస్టర్డ్ బై ది మైనారిటీసే ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ కానీ లేకపోతే సిఖ్స్ కానీ క్రిస్టియన్ బుద్ధిస్ట్ పారిస్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అలాగనమాట వాళ్ళ ద్వారానే అవి అడ్మినిస్టర్ అవ్వాలి, వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూడా మెంబర్స్ టోటల్ ట్రస్ట్ బేస్ మీద కానీ సొసైటీ బేస్ మీద కానీ ఇది ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా ఏదైనా చేయాలంటే దాంట్లో ట్రస్ట్లో కానీ దాంట్లో కూడా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళే ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ బెనిఫిట్ ఆఫ్ ద మైనారిటీ కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. సో ఈ 3-4 కేటగిరీస్ కానీ ఫుల్ఫిల్ అయితే వాళ్ళు మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా కన్సిడర్ చేస్తారనమాట. సో ఇలా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు అంటే స్టేట్ గవర్నమెంట్ కొంచెం లెస్ పవర్స్ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్ మీద. వన్స్ కన్ఫర్మ్ స్టేట్స్ ఆఫ్ మైనారిటీ ఎడ్యుకేషన్ దెర్ ఈస్ నో నీడ్ టు రెన్యువల్ పీరియాడికలీ, వాళ్ళు మళ్ళీ రెన్యూ చేసుకునే అవసరం కూడా ఉండదన్నమాట. రైట్స్ అప్డేట్ మీద వీళ్ళకి అసలు మైనారిటీ ఎడ్యుకేషన్ ఏంటి, దానివల్ల వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే లైక్ వాళ్ళకి రిజర్వేషన్ పాలసీ ఆర్టికల్ 15 ద్వారా రిజర్వేషన్ వస్తుంది. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంట్రోల్ రిప్రజెంటేటివ్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హ్యావ్ సబ్స్టాన్షియలీ మోర్ ప్రామినెంట్ పవర్ దాన్ ఇన్స్టిట్యూషన్. మిగతా పవర్ అన్నిటికీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మోర్ పవర్స్ ఉంటాయి. ఎలాగంటే 50% రిజర్వేషన్ ఆఫ్ దేర్ ఓన్ కమ్యూనిటీ 50% రిజర్వేషన్ ఇవ్వచ్చు, 25% ఆఫ్ ది అంటే లైక్ మామూలుగా మనకి ఆర్టీ ప్రకారం 25 రిజర్వేషన్ బిలాంగింగ్ టు ది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలి. ఇది సెక్షన్ 12 ఆఫ్ ది ఆర్టీఐ 2000. కానీ ఈ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఈ 25% అనేది ఇది అప్లై అవ్వదు అనమాట. వాళ్ళు ఓన్గా వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వచ్చు, కష్టమైతే మానుకోవచ్చు. అండ్ దెర్ ఈజ్ నో సపరేట్ ఫీ స్ట్రక్చర్ బట్ నాట్ అలౌడ్ చార్జెస్ క్యాప్షన్ ఫీ. అంటే టోటల్ వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కంపేర్ చేస్తే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. వాళ్ళ ద్వారా వాళ్ళే అడ్మిట్ చేసుకొని వాళ్ళ మైనారిటీని డెవలప్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. కాబట్టి మైనారిటీస్ స్టేట్ లెవెల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ డిఫైన్ మైనారిటీస్ అనేది ఏంటి అని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కానీ లైక్ సెంటర్ డిఫైన్ చేయలేదు. కానీ సెంటర్ అండర్ ద పవర్స్ కన్ఫైన్డ్ బై ది సెక్షన్ 2 ఆఫ్ ది నేషనల్ కమిషనర్ ఆఫ్ మైనారిటీస్ యాక్ట్ 1992 కెన్ నోటిఫై కమ్యూనిటీస్ మైనారిటీ కమ్యూనిటీ. సో కాన్స్టిట్యూషన్లోనేమో డిఫైన్ చేయలేదు, సెంటర్ అనేది యాక్ట్ ద్వారా డిఫైన్ చేసి అంటే యాక్ట్ ద్వారా మైనారిటీ ఎవరు కమ్యూనిటీ ఎవరు అని చెప్పేసి క్లాసిఫికేషన్ ఇచ్చింది అనమాట. సుప్రీంకోర్టు రీసెంట్గా రూల్ చేసింది ఏంటంటే రిలీజియస్ క్లాసిఫికేషన్ షుడ్ బి ఆన్ ఆల్ ఇండియా బేసెస్ నాట్ ద స్టేట్ వైజ్. ఈ రిలీజియస్ క్లాసిఫికేషన్ టోటల్ ఇండియా బేస్ మీదుగా మనకి టోటల్ ఇండియా బేస్ మీద ఉండాలి కానీ ఒక స్టేట్కి దీని బేస్ మీదుగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ ముస్లిమ్స్ ఇక్కడే రిలీజియన్, ఈ స్టేట్ మీలో ముస్లిమ్స్కి ఉంది, వేరే స్టేట్లో ముస్లిమ్స్కి లేదు, అలా కాకుండా టోటల్ ముస్లిమ్స్ అంటే టోటల్ ఇండియాలో వాళ్ళకి రిలీజియస్ బేసిస్ మీద వాళ్ళకి రిజర్వేషన్ అలా ఉంటుంది అన్న క్లాసిఫికేషన్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ పీపుల్ వీళ్ళు మా ఊర్లో ముస్లిమ్స్ వీళ్ళు అని కాకుండా టోటల్ ఇండియా బేస్ మీదుగా ముస్లిమ్స్ అంటే వీళ్ళు అని చెప్పేసి క్లాసిఫికేషన్ ఇవ్వాలన్నమాట. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రిలేటెడ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఆర్టికల్ 30లో రైట్ వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేట్ ఆర్టికల్ వీళ్ళకి ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి ఆర్టికల్ 30లో వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 31లో ఏంటంటే రిలీజియస్ లాంగ్వేజ్ అంటే రైట్ టు ఎస్టాబ్లిష్ అడ్మినిస్ట్రేట్ ఇన్స్టిట్యూషన్ ఆన్ దేర్ ఓన్ చాయిస్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ప్రొహిబిట్ స్టేట్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ గ్రాంటింగ్ ఎయిడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మైనారిటీ. స్టేట్ కానీ దేనికైనా పవర్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొంచెం లెస్ కంట్రోల్ ఉంటుంది అన్నట్టు మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళకే ఎక్కువ ఉంటుంది అనమాట. దాని కమిషనర్ వాళ్ళ టోటల్ చైర్మన్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శబరిమల టెంపుల్ ఇష్యూ మనకి 2018లో శబరిమల వర్డిక్ట్ వచ్చింది. దాంట్లో టోటల్ జడ్జెస్ అనేది 4:1 ప్రకారం దాన్ని రూల్ చేశారు. సో అంటే లైక్ రీసెంట్లీ మళ్ళీ ఏంటంటే దీన్ని మళ్ళీ రిఫర్ చేశారు, అంటే సుప్రీంకోర్టుకి మళ్ళీ జడ్జ్మెంట్ ఇచ్చారు, మళ్ళీ దాన్ని రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ చూస్తున్నారనమాట. ఎసెన్షియల్ రిలీజియస్ టోటల్ ఏంటంటే 2008 until 7 judge benches examine broader issue such as essential of religious practices and constitutional morality. టోటల్ ఏంటంటే వీళ్ళు అంటే ఉమెన్ కూడా ఎంట్రీ ఉంది అని చెప్పేసి ఈ రూల్లో ఉంది, కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ వీళ్ళు రివ్యూ చేసిందండి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కానీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కానీ మనకి ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ డిఫైన్ చేయలేదు. సో డిఫైన్ చేయలేదు కానీ వర్డిక్లో మెజారిటీ ఒపీనియన్ డిఫైన్ మొరాలిటీ ఇన్ ఆర్టికల్ 25 కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. మెజారిటీ ఎక్కువ మంది ఏదైతే సపోర్ట్ చేస్తారో ఇది మోరల్ అని చెప్పేసి అదే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని చెప్పేసి ఆర్టికల్ 25లో అంటే లైక్ ఒక అనే ఒపీనియన్కి వచ్చారంటే దాన్ని డిఫైన్ ఏం చేయలేదన్నమాట. So as per Supreme Court, the magnitude of constitutional morality is not defined to the literal text which constitution contains, rather embodies within itself virtue of the wide magnitude. టోటల్ ఏంటంటే మనకి యంగ్ ఇండియా వీళ్ళు లాయర్స్ ఉన్నారు కదా,
ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది టోటల్ 4:1 కేసెస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 7:1 అనేది సెవెన్ జడ్జ్ బెంచ్ అనేది ఇప్పుడు మళ్ళీ దాని మీద రివ్యూ పిటిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ 4:1 ఏంటంటే వీళ్ళు జడ్జ్మెంట్ అనేది ban on entry of the women in Sabarimala is a kind of untouchability and thus violate the article 17 violate చేస్తుంది. అన్టచబిలిటీని అలా బ్యాన్ చేయటం వల్ల ఉమెన్ అని చెప్పేసి చేశారు. కానీ ఇప్పుడు రివ్యూ ఒకటి జరుగుతుంది. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ బేస్ మీద ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై ది సుప్రీం కోర్ట్ ఈజ్ ఇన్ షిరూర్ ముత్ కేస్ in 1956. The court that term religion will cover all rituals and practices integral to the religion and took upon itself the responsibility of determining essential and non-essential practices. మొత్తం ఏదైనా దానికి సంబంధించిన రిలీజియన్కి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ ప్రాక్టీస్ అనేవి రిచువల్ ప్రాక్టీస్ అనేవి వాళ్ళు ఇంటిగ్రల్గా ఉంటాయి, బయట వాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వటం కంటే అని చెప్పేసి ఉంది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత చాలా గొడవలు జరుగుతున్నాయి కేరళలో. అసలు ఉమెన్ వెళ్తుంది, వాళ్ళు పెప్పర్ స్ప్రే మరీ చల్లుతున్నారు, ఉమెన్స్ ఎంట్రీ ఉండొద్దు అని చెప్పేసి. సో అందుకని మళ్ళీ ఈ రివ్యూ పిటిషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ జరిగింది. బట్ యుఎస్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ మనకు అవసరం లేదు, కానీ మనకు అవసరమైంది యుఎస్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, మన ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అసలు ఎలా చేస్తారో డిఫరెన్సెస్ ఏంటంటే, ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అంటే ఓన్లీ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జరిగితే ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఉంటుంది. బట్ యుఎస్లో అలా కాదు, వాళ్ళకి బ్రైబరీ తీసుకుని ఏదైనా కొంచెం లంచం తీసుకున్నారని తెలిసినా కానీ వాళ్ళకి ఇంపీచ్మెంట్గా జరుగుతూ ఉంటున్నారు, అంటే ఇంపీచ్మెంట్కి ఆర్డర్ వెళ్తుంది. టోటల్ ఇంపీచ్ అవ్వరు, బట్ ఆ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ట్రేషన్ అండ్ ఇంపీచ్మెంట్ ఎనీ క్రైమ్స్ కానీ అంటే టోటల్ మేనేజ్మెంట్ ఏదైనా చేసినా కానీ మిస్మేనేజ్ చేసినా ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంపీచ్మెంట్కి ఉంటుంది అనమాట యుఎస్ ప్రెసిడెంట్కి. అండ్ ఇక్కడ మనకి ఎయిదర్ ఆఫ్ ద హౌస్ అనేది ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేది ఛార్జెస్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు ఇక్కడ మనకి ఇండియా ప్రెసిడెంట్లో. కానీ అక్కడ యుఎస్లో ఓన్లీ లోయర్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లోనే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ చేస్తారు. ఇక్కడ ఇది 1/4 ఆఫ్ ది ఛార్జెస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఒక 1/4 ఆఫ్ ద మెంబర్స్ ఉంటారు కదా ఎంపీస్, వీళ్ళు వితిన్ 14 days నోటీస్ అనేది షుడ్ బి గివెన్ టు ద అంటే లైక్ ఛార్జెస్ షుడ్ బి సైన్ 1/4 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ద హౌస్ దట్ ఫ్రేమ్డ్ ఛార్జెస్ అండ్ 14 days నోటీస్ షుడ్ బి గివెన్ టు ప్రెసిడెంట్కి నోటీస్ ఇస్తాం, మేము ఇలా తీసేద్దాం అనుకుంటున్నాం 14 days ముందు వీళ్ళు ఒక 1/4 ఆఫ్ ది మెంబర్స్ అనే వాళ్ళు నోటీస్ ఇస్తారనమాట. అక్కడ ఏంటంటే జస్ట్ యుఎస్లో ఏంటంటే ఏంటంటే ఇక్కడ లోయర్ హౌస్ ఉంది కదా, ఈ లోయర్ హౌస్ వాళ్ళే సింపుల్ మెజారిటీ సింపుల్ మెజారిటీ అయిన తర్వాత ఆ ప్రాసెస్ గోస్ ఫర్ ట్రయల్కి వెళ్తుంది. ఇక్కడ ఈ 1/4 మెంబర్స్ ఇచ్చినారు కదా, ఈ 1/4 మెంబర్స్ ఇచ్చినప్పుడు పార్లమెంట్లో ఏదో ఒక హౌస్లో దాన్ని పెట్టినప్పుడు 2/3 మెజారిటీ అనేది దానికి హౌస్లో ఉండాలి. అలా వాళ్ళు 2/3 మెజారిటీ దాన్ని పాస్ చేస్తే తర్వాత ఏ హౌస్లో పాస్ చేస్తారో దాని తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అయిన తర్వాత అనదర్ హౌస్లో మళ్ళీ 2/3 మెజారిటీ కానీ పాస్ అయితే అప్పుడు ఇంపీచ్మెంట్ అనేది రిమూవ్ చేయడానికి ప్రెసిడెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ యుఎస్లో వచ్చేసి అంటే వీళ్ళకి జస్ట్ ఫస్ట్ సింపుల్ మెజారిటీ ఉంటుంది, ఫస్ట్ ఇదే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెనేట్కి వెళ్తుంది అప్పర్ హౌస్, లైక్ కన్వీన్ లైక్ ఏ కోర్ట్ అండ్ విత్ బోత్ సైడ్స్ ప్రెజెంటింగ్ ఎవిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. కంక్లూజన్ ఏంటంటే ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ 2/3 ఆఫ్ ది సెనేట్ ఓట్స్. ఇక్కడ 2/3 సెనేట్ ఓట్స్ ఉండాలి. అయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లోనేమో 1/3 సరిపోతుంది, సెనేట్లోనేమో 2/3 మెజారిటీ అనేది కావాలన్నమాట. మనకి ఇక్కడ ఎక్కడైనా 2/3 మెజారిటీ ఉంటుంది. 1/4 ఆఫ్ ది పీపుల్ అనేది అప్లై అంటే లైక్ ఒక అప్లికేషన్ కానీ మనం పెట్టుకుంటున్నట్టు 14 days ముందు నోటీస్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వాలన్నమాట. ఇక్కడ అది యుఎస్ ప్రెసిడెంట్కి ఇండియన్ ప్రెసిడెంట్ డిఫరెన్స్. అండ్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ నిర్భయ కేసెస్లో పార్డనింగ్ పవర్స్ని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే మా ప్రెసిడెంట్ అనేది ఇవ్వలేదు. అసలు టోటల్ ప్రెసిడెంట్కి ఏమేమి పవర్స్ ఉంటాయంటే ఆర్టికల్ 72 ప్రకారం ఏంటంటే ఇండియన్ ప్రెసిడెంట్కి shall have pardon, reprieve, respite, remission, punishment or to suspend, remit or commit the sentence of any person convicted by the offence. సో అసలు పార్డనింగ్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఏమీ లేకుండా వదిలేస్తారు పార్డనింగ్ పవర్స్ అంటే. కమ్యూటేషన్ అంటే రీప్లేస్ అంటే లైక్ పెద్దదాని నుంచి చిన్నదానికి లెస్ సివియర్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 10 years పనిష్మెంట్ ఉందనుకో, 10 years నుంచి 7 yearsకి పనిష్మెంట్ తగ్గించడం, లెస్సర్ పనిష్మెంట్ ఇవ్వడం అనమాట.
రిప్రైవ్ అంటే టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ డెత్ సెంటెన్స్, అంటే తర్వాత మళ్ళీ సస్పెన్షన్ అంటే ఇప్పుడు తగ్గించిన తర్వాత కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇది గుర్తుంచుకొని టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ డెత్ సెంటెన్స్. రిస్పైట్ ఏంటంటే లైక్ ఇక్కడ మన కమ్యూటేషన్ ఏంది, రీప్లేస్ ద పనిష్మెంట్ లెస్సర్ సివియర్ పనిష్మెంట్. అలాగే ఇక్కడ లెస్సర్ పనిష్మెంట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అలాంటి పీపుల్కి రిస్పైట్ యూస్ చేస్తారు. కమ్యూటేషన్ ఏమో నార్మల్గా అందరికీ. అండ్ రిడక్షన్ ఆఫ్ అమౌంట్ ఇన్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఏమి చేయకుండా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మన ఇంకో డీటెయిల్గా అంటే ఇక్కడ మన 10 years ఇది పక్కన పెడితే టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి రిడక్షన్ ఆఫ్ అమౌంట్ వితౌట్ చేంజింగ్ క్యారెక్టర్ అంటే వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనో లేకపోతే ఏదైనా రిగ్రెసివ్ ఇంప్రిజన్మెంట్ అని ఉంటుంది. దానికి రిగ్రెసివ్ ఇంప్రిజన్మెంట్ 10 yearsని 7 years చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ కమ్యూటేషన్లో లెసర్ పనిష్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారనుకో, లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి మామూలు లైఫ్ రిగ్రెసివ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినారు అనుకో, మామూలుగా సింపుల్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి అలాగుంటుందండి కమ్యూటేషన్లో. అండ్ ఇవి ఏంటంటే టోటల్ ఇంకా ప్రెసిడెంట్కి ఎక్సైజ్ పవర్స్ ఏమేమి ఉంటాయంటే ఇన్ కేస్ ఆఫ్ ది ఇన్ ఆల్ కేసెస్ వెదర్ పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ బై ది కోర్ట్ మార్షల్లో కానీ లేకపోతే లైక్ ఇన్ కేస్ పనిష్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అఫెన్స్ అగైనెస్ట్ ఎనీ లా రిలేటింగ్ ది మ్యాటర్ విచ్ ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ ఇన్ ఎక్స్టెండ్ ఆన్ ద సెంటెన్స్ ఆఫ్ ది రేట్. టోటల్ అంటే గవర్నర్కి వచ్చేసి మళ్ళీ పార్డనింగ్ పవర్స్ ఉండవు, ఇక్కడ ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఈ పార్డనింగ్ పవర్స్ కూడా ఈయన ఎలా ఎక్సర్సైజ్ చేస్తాడంటే ప్రెసిడెంట్ ఎలా ఎక్సర్సైజ్ చేస్తాడంటే పార్డనింగ్ పవర్స్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తోటి ప్రెసిడెంట్ ఈ పార్డనింగ్ పవర్స్ని చేస్తాడనమాట. నెక్స్ట్ 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటంటే 9th షెడ్యూల్లో జరిగింది. అగ్రేరియన్ లైక్ జమీందారీ రైట్స్ని అబాలిషన్ ఆఫ్ జమీందారీ రైట్స్ని చేయడానికి మళ్ళీ జమీందారీ రైట్స్ జమీందారులు కోర్టు చుట్టూ పెడతారు కాబట్టి మీరు కోర్టు చుట్టూ వెళ్ళకండి రా బాబు, అది తీసుకొచ్చి మేము 9th షెడ్యూల్లో పెడుతున్నాం. మీరు ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కానీ యూజే ఉండదు, ఎందుకంటే 9th షెడ్యూల్లో పెడితే కోర్టు మళ్ళీ దాన్ని రివ్యూ చేయడానికి ఉండదు అని చెప్పేసి ఫస్ట్ అమెండ్మెంట్ అలా తీసుకొచ్చారనమాట. కానీ నెక్స్ట్ ఏమైంది అంటే ఈ తర్వాత మళ్ళీ ఏముంటుంది కోర్ట్ జడ్జెస్ వచ్చేసి మళ్ళీ మీరు అలా మొత్తం మీకు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టేసుకుంటారు. అలా కాకుండా ఓన్లీ కొన్ని కేసెస్లో ఏది బేసిక్ స్ట్రక్చర్కి ప్రాబ్లం రాకూడదు మీరు ఇలా 9th షెడ్యూల్లో పెట్టిన దానివల్ల, అండ్ బేసిక్ స్ట్రక్చర్ ప్రాబ్లం రాకూడదు, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మీరు ఇక్కడ పెట్టినా కానీ మేము బదలకుండా ఉంటాం, లేకపోతే మళ్ళీ మేము జ్యుడిషియల్ రివ్యూకి వస్తుందని చెప్పేసి ఉందన్నమాట. Recently, there is a provision, there was demand to put reservation provision, scheduled caste, scheduled tribe, other backward classes under the 9th schedule. Put reservation provision అంటే వీళ్ళని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. డిమాండ్ పుట్ రిజర్వేషన్ ప్రొవిజన్స్ అనేవి 9th షెడ్యూల్లో పెడితే ఇంకా రివ్యూ ఉండదని. కానీ రివ్యూ ఎందుకు ఉండదు, రివ్యూ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ అంటే లైక్ మనకి ఈ బేసిక్ స్ట్రక్చర్ కానీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక మెయిన్ వాళ్ళకి ఉంటుంది. లైక్ ఐఆర్ కోహ్లే వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు సుప్రీంకోర్టు హెల్డ్ దట్ లాస్ట్ ప్లేస్ ఇన్ 9th షెడ్యూల్ ఓపెన్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ. ఎప్పుడు ఈ డ్యూయల్ టెస్ట్ అనేది పాస్ అయితే జ్యుడిషియల్ స్క్రూటినీకి ఉంటుంది అనమాట. ఈ టూ సేమ్ ప్రాబ్లం ఏదైనా వైలేట్ చేస్తే అప్పుడు జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంటుంది. నెక్స్ట్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే రీసెంట్లీ గవర్నమెంట్ హెల్డ్ ఓవర్సీస్ సిటిజన్స్ కార్డ్ హోల్డర్ do not enjoy the fundamental rights. Well, do not enjoy the fundamental rights guaranteed by the constitution. వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. మామూలు ఫండమెంటల్ రైట్స్ టోటల్ సిటిజన్స్కి ఉంటాయి, ఇండియన్ పీపుల్కి ఉంటాయి. అంటే కొన్ని వాటిల్లో కొన్ని టోటల్ సిటిజన్స్కి ఉంటాయి, లేకపోతే టోటల్ ఇండియన్ పీపుల్కి అందరికి కలిపి కొన్ని ఉంటాయి. సో అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఓవర్సీస్ సిటిజన్స్కి ఉండవు అని చెప్పేసి గవర్నమెంట్ అనేది చేసింది అనమాట. అసలు ఓవర్సీస్ సిటిజన్స్ అంటే ఎవరు అంటే ఆనర్ ఆఫ్టర్ 26th of January 1915 తర్వాత ఆనర్ ఆఫ్టర్ అంటే బికమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే బిలాంగ్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆనర్ ఆఫ్టర్ 15th August 1947 తర్వాత బికెమ్ పార్ట్ అంటే లైక్ ఏదైనా పార్ట్ ఇండియాలో కలిసిందనుకో ఆఫ్టర్ 90 అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఏదైనా పార్ట్ కలిసి ఆ పార్ట్లో ఉన్న పీపుల్ని కూడా మనకి ఇండియాలో బిలాంగ్ టు దట్ టెరిటరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫర్ ఓవర్సీస్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా.
and minor children of such persons also eligible for overseas citizens of India. హవెవర్ అంటే లైక్ ఏంటంటే వీళ్ళు కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధించి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్స్ కారు అనమాట. వాళ్ళ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనేది వీళ్ళకి అప్లై అవ్వదు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు అండ్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు. టోటల్ అంటే వీళ్ళకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ పర్పస్ లైఫ్ లాంగ్ వీసాస్ ఉంటాయి అనమాట, ఎప్పుడు రావాలన్నా కానీ ఏదైనా కానీ. అండ్ అంటే లైక్ వీళ్ళు జనరల్ ప్యారిటీ విత్ నాన్ రెసిడెంట్స్కి వీళ్ళకి చిన్న ప్యారిటీస్ అంటే లైక్ ఫైనాన్షియల్ ఎకనామిక్ ఇష్యూ, ఎకనామిక్ ఫీల్డ్స్లో ఎక్సెప్ట్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు అక్విజిషన్ ఆఫ్ అగ్రిగేరియన్ ప్లాంటేషన్, వీటిలో డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇద్దరికి. సో వీళ్ళకి ఏంటంటే టోటల్ వీళ్ళకి ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అప్లై అవ్వని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అండ్ ఈవెన్ ఈజ్ నాట్ ఏ స్టేట్, యునైటెడ్ నేషన్ అనేది నాట్ ఏ స్టేట్ అనేది హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు అనేది రీసెంట్గా రూల్ చేసిందనమాట. విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద ఆర్టికల్ 12 ఏంటంటే టోటల్ అసలు స్టేట్ అంటే ఏంది, స్టేట్ కింద ఏమేమి వస్తాయి అని చెప్పేసి ప్రొవిజన్స్ అనేది మనం నేర్చుకున్నాము. సో స్టేట్ అనేది ఆర్టికల్ 12 కింద యునైటెడ్ నేషన్స్ అనేది రాదు. అండ్ నాట్ అమెండబుల్ ఏదైనా కానీ ఈ స్టేట్ కిందకి ఏదైనా వస్తే కానీ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 226లో కానీ నాట్ అమెండబుల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కోర్ట్ అండర్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అది స్టేటే కాదు. సో దానికి కోర్టు జ్యూరిడిక్షన్ కూడా ఉండదు అని చెప్పేసి ఏదైనా కేసు వేయాలని చెప్పి దానికి ఎగెనెస్ట్గా అది స్టేట్ కాదని చెప్పేసి హైకోర్టు అనేది రూల్ చేసిందనమాట. ఆర్టికల్ 12లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద టర్మ్ స్టేట్ డినోట్స్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ లోకల్ అండ్ అదర్ అథారిటీస్ విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. వీళ్ళందరినీ ఆర్టికల్ 12లో మనకి స్టేట్ కిందకి ఏమేమి వస్తుందో డిక్లేర్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 12లో ఉంటుందన్నమాట. Government has also stated that consent of the Government of India is not required to initiate legal suit against UNO as it is not a foreign state and is only an internal organization. సో గవర్నమెంట్ అనేది మాదేమి ఫారిన్ స్టేట్ కాదు, దానికి అగైనెస్ట్ ఏమైనా సూట్ వేసుకోవాలన్నా కానీ మీరు వేసేసుకోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి టోటల్ దాని గురించి చెప్పింది. సో అది స్టేట్ కాదని ఢిల్లీ హైకోర్టులో చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి న్యూస్లో ఆర్టికల్ 87 వచ్చేసి మామూలుగా ప్రెసిడెంట్ ఫస్ట్ సెషన్ అడ్రస్ చేస్తాడనమాట. లైక్ లెజిస్లేటివ్ పాలసీస్ ఏమన్నాయి, ప్రపోజల్స్ ఏమన్నాయి, ఈ 5 years నెక్స్ట్ గవర్నమెంట్ ఏమేం చేస్తుంది అని చెప్పేసి ప్రపోజల్స్ అన్నీ కూడా ఫస్ట్ సెషన్లో ప్రెసిడెంట్ వచ్చి చెప్తాడు. ఆర్టికల్ 164(3) దీంట్లో ఏంటంటే లైక్ గవర్నర్ అనేది ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది సెక్రటరీ టు ద మినిస్ట్రీ, ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సెక్రటరీ టు ద మినిస్ట్రీకి సంబంధించినవి కానీ థర్డ్ షెడ్యూల్లో ఫార్మ్ ఆఫ్ ది ఓత్ లైక్ ఐ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్ కానీ లేకపోతే సోల్మెన్ ఆఫ్ వీళ్ళ ఓత్ని చూసుకోవడానికి 164(3)లో గవర్నర్కి చేస్తారనమాట. అండ్ ఆర్టికల్ 340 ఏంటంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ టు అపాయింట్ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ ఆఫ్ అసలు బ్యాక్వర్డ్ సెక్షన్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పీపుల్ వాళ్ళు ఇప్పుడు డెవలప్ అయ్యి బ్యాక్వర్డ్ అనేది అప్వర్డ్ అయినారా, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయా లేదా లేకపోతే తక్కువ ఉన్నాయా అని చెప్పేసి ఒక కమిషన్ హెడెడ్ బై ది జస్టిస్ రోహిణి అనే ఆమె అంటే వీళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్లో మళ్ళీ సబ్ కేటగరైజేషన్ ఏమన్నా చేద్దాం అని చెప్పి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చేయడానికి అని చెప్పేసి ఒక కమిషన్ అనేది చేసిందనమాట. అండ్ ఆర్టికల్ 371 to 371J ఇది ఏంటంటే మామూలుగా పార్ట్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సమ్ స్టేట్స్ పర్టికులర్ స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. ఆ స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 371Aకి వచ్చేసి నాగాల్యాండ్కి, 371B వచ్చేసి అస్సాము, 371C వచ్చేసి మణిపూర్కి, అండ్ 371D అండ్ ఆంధ్రప్రదేశ్కి, 371F సిక్కింకి, 371G మిజోరాం, 371G అరుణాచల్ ప్రదేశ్, 371I గోవా, 371J కర్ణాటకకి. కొంచెం బై హార్ట్ చేసుకుంటే మనకి బెటర్, మనకి మల్టిపుల్ చాయిస్లో ఈజీగా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ రిమైనింగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe if you like the video.